హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ప్రతి ఒక్కరి మనసుకు నచ్చే అద్భుతమైన భార్యాభర్తల కథని వినబోతున్నాము. ఇక కథలోకి వెళ్తే, ఎందుకో ఏమీ తోచడం లేదు. ఒక చిన్న సంఘటన ఇలా అవుతుందని అనుకోలేదు. ఆడదానికి దానికే అలా ఉంటే మగాడిని, అందులో ఉద్యోగస్తుడిని, మరి నాకెలా ఉంటుంది? నా ఈగో కూడా ఏమాత్రం తగ్గడం లేదు. ఎంతైనా ఆడవారికి తమ పుట్టింటి వాళ్ళంటే మమకారం ఏమీ తగ్గదు. మగుడు ఎంత బాగా చూసుకున్నప్పటికీ, పిల్లలతో ఎంత సంతోషంగా ఉన్నప్పటికీ అలా ఆలోచిస్తూ కొద్దిసేపు పడుకొని లేచి బ్రష్ వేసుకొని హాల్లోకి వచ్చి కూర్చున్నాను. ఆ రోజు శుక్రవారం. ఆఫీస్కి ఇంకా చాలా టైం ఉంది. పొద్దున లేవగానే వేడి వేడి బ్రూ కాఫీ చేత పట్టుకొని వచ్చి తన సుకుమార చేతులతో నాకు తెచ్చి ఇవ్వటం నా శ్రీమతికి అలవాటు. తన సున్నితపు చేతులను తాకనట్లుగా తాకుతూ తన అందాలను ఆస్వాదిస్తూ తనివి తీరా తాగటం నాకు అలవాటు. అలాగే ఈరోజు కూడా తెచ్చి నా ఎదురుగా టీపాయ్ మీద పెడుతూ టిక్ టిక్ అని కొట్టి హడావుడిగా వెళ్ళింది. నాకు ఎందుకో బాధ అనిపించింది, నిరాశ ఆవరించింది, కోపం బాగా పెరిగింది. నేను ఆ కాఫీని అస్సలు పట్టించుకోకుండా అలాగే పేపర్ చదువుతూ కూర్చున్నాను. కొద్దిసేపు తర్వాత 9వ తరగతి చదివే మా పెద్దమ్మాయి వచ్చి, నాన్న కాఫీ చల్లారుతుంది అని చెప్పి కాఫీ కప్పు నా చేతికి ఇవ్వబోయింది. నేను వద్దని వారించి వంటింట్లో పెట్టమని చెప్పాను. కొద్దిసేపటి తర్వాత మళ్ళీ వచ్చి నాకు ఇవ్వబోయింది. వద్దు అని చెప్పి గుర్రున చూశాను. నాకు తెలీదు, మీ ఇష్టం అని వంటింటి తలుపు దగ్గర ఆత్రంగా చూస్తున్న వాళ్ళ అమ్మ వైపు, నా వైపు ఒకసారి చూసి తుర్రున లోపలికి వెళ్ళింది. నేను హడావిడిగా లోపలికి వెళ్ళి జాగింగ్ డ్రెస్ వేసుకొని బయటికి వెళ్ళిపోయాను. అక్కడ నా స్నేహితుడు శ్రీనివాస్ ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎందుకో ఏమీ మాట్లాడడం ఇష్టం లేదు. నాలో నేనే ఆలోచిస్తూ నడుస్తున్నాను. అతడేమో జాతీయ, అంతర్జాతీయ విషయాల నుండి మా ఆఫీస్ విషయాల వరకు అనర్గళంగా మాట్లాడుతున్నాడు. ఈలోపే అతడి స్నేహితుడెవరో కలిశాడు. వెంటనే మీరు కొద్దిసేపు తిరగండి, నేను కూర్చుంటాను అని చెప్పి అక్కడ బెంచి మీద కూర్చున్నాను. అయినా ఆడదానికి అంత పొగరు పనికిరాదు. చూద్దాం ఎన్ని రోజులు బెట్టు చేస్తుందో. అయినా నేనేం తప్పు మాట్లాడాను? ఉన్నమాటే కదా అన్నాను. ఆ మాత్రం దానికి అంత కోపం పొడుచుకు రావాలా? అయినా సొంత అత్తమామలకు ఎన్నిసార్లు సహాయం చేయలేదు? తనని ఏనాడైనా తక్కువ చేసి మాట్లాడానా? ఒక చిన్న మాట కలిగి అలా దూరం పెడుతుందా? నా అహాన్ని దెబ్బతీస్తుందా? ఏం ఆమెకేనా, నాకు లేదా ఈగో? అంటూ వచ్చి మీద పడ్డా కరిగేది లేదు అని పిడికిళ్ళు బిగిస్తూ ఉండగానే ఒరేయ్ హరి అని నా మిత్రుడు శ్రీనివాస్ వచ్చాడు. కరిగే కలని కొద్దిసేపు పక్కన పెట్టి ఇంటికొచ్చి తయారై స్పీడ్గా బయటకొచ్చి ఆఫీస్కి బయలుదేరబోతుంటే మా చిన్నోడు, నాన్న టిఫిన్ అమ్మ పిలుస్తుంది అని అంటున్నా నాకు ఆకలిగా లేదు అని బయట కారులో వచ్చేసాను. ఆఫీస్కి వచ్చిన అవే ఆలోచనలు. ఈరోజు అఫీషియల్ మీటింగ్ తాజ్ బంజారాలో ఉండడంతో అక్కడికి వెళ్ళటం, ఆఫీస్ విషయాలు, రాబోయే ప్రాజెక్టులు, కొత్త ప్రాజెక్టుల డెమో ఉండడంతో బిజీగా ఉన్న సందర్భంలో ఇంటి నుండి ఫోను బిజీగా ఉండడం, తన మీద కోపం ఇంకా తగ్గకపోవడం వల్ల ఫోన్ లిఫ్ట్ చేయలేదు. వాట్సాప్ మెసేజ్ చూసి కూడా రెస్పాన్స్ ఇవ్వలేదు. అంతా అయిపోయి సాయంత్రం వీకెండ్ పార్టీ అయి ఇంటికి పోయేలోపు రాత్రి 12 గంటలు. కోపంలో ఉన్నానేమో, 2 పెగ్గులు ఎక్కువే తాగి వెళ్ళాను. నన్ను నేను కంట్రోల్ చేసుకోలేని స్థితిలో. నేను ఇంటికి వెళ్ళేటప్పటికి మా ఆవిడ బయట నా కోసం వెయిటింగ్. నేను ఏమాత్రం ఆమె వైపు చూడకుండా లోపలికి వెళ్ళాను. 2వ బెడ్రూమ్లో ఫ్యాన్ తిరుగుతుంది. అంటే ఎవరో వచ్చారు. గుర్తొచ్చింది, అమ్మా నాన్న వచ్చుంటారు. నేను అలాగే తూలుతూ నన్ను నేను కంట్రోల్ చేసుకుంటూ బెడ్రూమ్లోకి వెళ్ళాను. తను అన్ని గదులు వేసుకుని వచ్చి అన్నం తింటారా అని అడిగింది. నేను ఒక్కసారి తనను చూసి అసహ్యంగా ముఖాన్ని పెట్టి వెళ్ళి పడుకొని నిద్రలోకి జారుకున్నాను. ఉదయాన్నే లేచేటప్పటికి మెదడంతా మొద్దుబారిపోయింది. బాగా తలనొప్పిగా అనిపిస్తుంది. మెల్లిగా లేవబోయేటంతలో అద్దం దగ్గర మా ఆవిడ చిలుకాకు పచ్చ రంగు చీర, మ్యాచింగ్ జాకెట్ వేసుకొని విశాలమైన జగన భాగాన్ని నా వైపు పెట్టి అద్దం ముందుకు వంగి కాళ్ళ దగ్గర ఉన్న చీరను మోకాళ్ళపైకి కావాలని ఎత్తి కాళ్ళ పట్టీలను సవరిస్తూ అద్దంలో నన్ను చూసి ముసిముసిగా నవ్వుకుంటూ మళ్ళీ నా వైపు జరిగి కింద పడ్డ పిన్నీసుని తీసుకోవాలని అలా ముందుకు వంగి అడ్డొచ్చిన పైట తొలగిపోయినా పట్టించుకోకుండా మళ్ళీ నన్ను చూసి నవ్వుకుంటూ అలా బయటకు పోబోతూ చటుక్కున నేను దుప్పటి కప్పుకుంటుంటే లటుక్కున లాగి అవతల పడేసి కెవ్వున అరిచింది. ఎందుకలా అరిచిందా అని నన్ను నేను చూసుకుంటే దూరంగా పడ్డ నా లుంగీని తీసుకొని నన్ను నేను కొట్టుకుంటూ ఛీ ఛీ అనుకుంటూ బాత్రూంలోకి వెళ్ళి
కొద్దిగా ఫ్రెష్ అయ్యి బయటకు వద్దామని తలుపు తీయబోతుంటే మా నాన్న గొంతు, కాఫీ తీసుకోండి అని ఇస్తున్న మా ఆవిడతో, రాత్రి వాడు బాగా తాగొచ్చినట్టున్నాడు అమ్మాయి అన్నాడు. గుండె గుబేల్మంది. ఎంతైనా ఇప్పటికీ మా నాన్నంటే భయం. కొడతాడని కాదు, అది అంతే. ఏమి చెబుతుందా అని ఆసక్తిగా వింటున్నాను. తనేమీ మాట్లాడలేదు. అమ్మాయి, నిన్నే, తాగుడేమైనా అలవాటయిందా వాడికి అని మళ్ళీ అడిగాడు. ఛీ, లేదు మామయ్య, రాత్రేదో అర్జెంట్ మీటింగ్ ఉంటే లేట్ అయింది. ఈరోజు రేపు కూడా సెలవు కాబట్టి అన్ని పనులు పూర్తి చేసుకొని రావడానికి లేట్ అవుతుందని ముందే చెప్పాడు అని అంది. మరి అదేమిటమ్మాయి, నిన్న నేను అన్నిసార్లు చేస్తే ఫోన్ ఎత్తలేదు. స్టేషన్కి కారేమైనా పంపుతాడేమో అనుకుంటే, లేదు మామయ్య, నాకు ఫోన్ చేసి చెప్పాడు బిజీగా ఉన్నాను, మిమ్మల్ని ట్యాక్సీలో రమ్మని చెప్పాడు. ఆ మాటే చెబుదామనే లోపు మీరే ఫోన్ చేసి మేము ట్యాక్సీలో బయలుదేరమని చెప్పారు కదా, అందుకు ఆ విషయం చెప్పలేదు అని అన్నది. అమ్మయ్య, రక్షించింది. అయినా నీవు చేసిన తప్పుకు క్షమించేది లేదు. చెట్టంత మగాడిని అలా మాట్లాడుతుందా అనుకుంటూ, అనవసరంగా నాన్నకు దొరికాను. నిన్న తను 2 సార్లు చేస్తే కావాలని మాట్లాడకూడదని సైలెంట్లో పెట్టాను అనుకుంటూ వెంటనే ఫోన్ తీసి చూశాను. 24 మిస్డ్ కాల్స్ ఉన్నాయి. ఎవరా అని చూస్తే 2 మా నాన్నవి, 2 మా కజిన్ది, మిగతా 20 తనవి. చాలా బాధేసింది. అంతలోనే తను మాట్లాడిన మాటలు గుర్తొచ్చి మళ్ళీ కోపం వచ్చింది. తనకు ఆ మాత్రం శాస్త్రి కావాల్సిందే, లేకపోతే నాకంటే వారే ఎక్కువ అంటుందా అని అప్పుడే లేచిన వాడిలా బయటకొచ్చి, రాత్రి బాగా నిద్ర పట్టిందా అని అడిగాను అమ్మ పక్కన కూర్చుంటూ. మాకు బాగానే పట్టిందిలే. నీకు తగ్గిందా తలకు పట్టిన దిమ్ము? చెప్పు, లేకపోతే కషాయం తెప్పిస్తా, పట్టిన దయ్యం గియ్యం అన్నీ విడుస్తాయి అన్నాడు నాన్న వెటకారంగా. చాలండి మీ వెటకారం. వాడు ఇంకా నీ స్కూల్లో చదువుతున్న కొడుకులాగా ఫీల్ కాకు. వాడు పెద్ద ఉద్యోగం చేస్తున్నాడు, నీకు 2 రెట్లు సంపాదిస్తున్నాడు. పెళ్ళై పెళ్ళాం పిల్లలున్నారు. మీరు అలా మాట్లాడకండి, నా కోపం వస్తుంది అని నా తల నిమిరింది అమ్మ ఎప్పుడూ అంతే, ఎన్ని రోజులైనా అదే ప్రేమ. నాన్న ఎప్పుడూ అంతే, నేను ఎంత వృద్ధిలోకి వచ్చినా అదే వెటకారం. ఆయన సంగతి తెలుసు కాబట్టి నేను ఎదురు మాట్లాడలేదు. నాన్న ఏదో అనబోతే, ఆపండి బోడి, మీలాగా బడిలో చెప్పే వానాకాలం చదువులు కాదు. వాడు ఉదయం వెళ్తే రాత్రికి వస్తాడు. ఊరికే లక్షల రూపాయలు ఇవ్వరు కదా, ఉట్టిగా కనీసం కడపార తిండి తినే అవకాశం కూడా ఇవ్వరు ఆ ముదనష్టపు సన్నాసులు. ఒకటే పని అని అనగానే నేను లేచి, అమ్మ, నీవు నా గురించి ఎంత గొప్పగా చెప్పాలనుకుంటావు చెప్పు, కాదనను. కానీ నాన్న గురించి తక్కువ చేసి మాట్లాడకు. నాన్నగారు ఎంత ఉత్తమ ఉపాధ్యాయులో నాకు తెలుసు. చుట్టుపక్కల అధికారులు, ఇతరులు నాన్నను ఒక గొప్ప ఉదాహరణగా చెప్తారు. దయచేసి ఎప్పుడైనా గురించి మా ముందు తక్కువ చేసి మాట్లాడకు అనేసి వడివడిగా ఇంట్లోకి వెళ్ళాను. నా పనులన్నీ ముగించుకొని అమ్మ నాన్నలతో కలిసి వేడివేడి ఉల్లిపాయ దోశలు తిని, రేపటి ఫంక్షన్కి కావాల్సిన గిఫ్టులు తీసుకురావడానికి వెళ్ళి, మా నాన్నకి ఇష్టమైన స్వీట్స్, పండ్లు తీసుకొని ఇంటికి వచ్చేటప్పటికి మా ఆవిడ వంట చేసి రెడీగా ఉంచింది. అందరం కలిసి చక్కగా మాట్లాడుకుంటూ అప్పుడప్పుడు మా ఆవిడను చూస్తూ భోజనం చేసి, నాకు బాగా అలసటగా ఉండడంతో నేను బెడ్రూమ్లోకి వెళ్ళి పడుకున్నాను. సాయంత్రం అయ్యేసరికి మా పిల్లలు, మా మరదల పిల్లలు, బావమరిది పిల్లలు అందరూ ఆడిస్తూ మాట్లాడుకుంటూ సందడిగా ఉండింది. తన మీద కోపం చూపించే అవకాశం నాకు ఇక దొరకలేదు. అంతమంది వచ్చి ఇంట్లో తిష్ట వేసేసరికి తను ఏం చేస్తుందా అని ఆలోచిస్తూ అలా వంటింట్లోకి వెళ్ళాను. అందరికీ కాఫీలు, టీలు కలుపుకుంటూ చాలా బిజీగా ఉంది. మామూలుగా అయితే అలాంటి సందర్భంలో నేను వెనక నుంచి వెళ్ళి వాటేసుకొని ముద్దులు పెట్టడమో, లేక ఎక్కడెక్కడో గిల్లి సరసాలు చేయడమో చేసేవాణ్ణి. ఇప్పుడు కోపంగా ఉన్నాను కదా, బుద్ధిమంతుడిలా తనను ఒకసారి కొరకరా చూసి నీళ్లు తీసుకొని తాగుదామని గ్లాస్ తీసుకొని ఒక్కసారిగా అరిచాను, వెనక సీట్ను రుద్దుకుంటూ. ఈ లోపల అందరు ఏమైందా అని పరిగెత్తుకొచ్చారు. ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి? తను నన్ను అక్కడెక్కడో గిచ్చిందని చెప్పలేక బొద్దింక అని చెప్పాను. మా ఆవిడ ముసిముసి నవ్వులు నవ్వుతుండగా, బావగారు పైకలా గంభీరంగా ఉంటాడు, కానీ లోపలంతా డిల్లనే అంటూ మా మరదలు, బొద్దింక ఎక్కడ లేదే అని మా కూతురు వెదుగుతుంటే, చచ్చాందా దేవుడా అని ఆమె మీద కోపం ఇంకాస్త పెరిగింది. కోపంగా చూసుకుంటూ తన కళ్ళతో సారీ చెబుతున్నా పట్టించుకోకుండా బయటకొచ్చాను. అంట్లకు చాకలికి పని మనిషి ఉంది, కానీ ఇంట్లో పని మాత్రం తనే చూసుకుంటుంది.
అయితే ఇప్పుడు వచ్చిన బ్యాచ్ మొత్తం పెత్తనాల బ్యాచ్ కాబట్టి పాపం పనంతా తన మీద పడింది. రాత్రికి ఏదో అలా తినేసి అర్ధరాత్రి 12 గంటల దాకా మాట్లాడుకుంటూ పడుకుందామని లేచాము. అలవాటు కొద్దీ లేక పని చేసి చేసి అలసిపోయినందువల్ల చాలాసేపు అయింది తను పడుకొని. మరుసటి రోజు లేచి అందరము ఫంక్షన్కి వెళ్ళడము, అక్కడ ఏవో 1-2 మాటలు అందరిలో మాట్లాడుకోవడం తప్పించి పెద్దగా మాట్లాడుకుంది లేదు. అందరం కావాలని శని ఆదివారాలు కలిసేటట్టు పెట్టుకున్నాము అని చెప్పగానే అందుకే అందరూ శనివారం సెలవు కదా అని మా ఇంటికి దిగారు. నాకు వాళ్ళు హూనం అయిందని గులిగింది మా ఆవిడ. అయితే నాకు మాత్రం చక్కగా వినబడింది. వచ్చింది వాళ్ళ చెల్లెళ్ళు తమ్ముడు వాళ్ళు కాబట్టి నేను పెద్దగా ఫీల్ కాలేదు. భోజనాలు అయ్యాక మా వయసు వాళ్ళందరూ ఒకవైపు, మా నాన్న లాంటి పెద్దల బ్యాచ్ అందరూ ఒకవైపు కూర్చొని ముచ్చట్లు పెడుతున్నారు. సాయంత్రం అయింది. సరదాగా గడిచిపోతుంది. అంతమందిలో మాట్లాడుతున్నప్పుడు ఒళ్ళు కొంచెం దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. కానీ వరుసకు భావమరిది అయ్యే అదే ఫంక్షన్ చేసే రమేష్ తన భార్య వైపు వాళ్ళను కొంచెం చులకనగా మాట్లాడాడు. ఫంక్షన్ పుట్టింట్లో చేయాలని వాళ్ళ మామగారు రమ్మన్నారట. లేదు, ఆ పల్లెటూరులో ఏం చేస్తాము, ఇక్కడ సిటీలో అయితే బాగుంటుంది అని అతడే ఇష్టపడి చేసుకున్నాడు. అలా ఉంటే గౌరవం ఉండేది. ఇప్పుడు ఫంక్షన్ అంతా అయ్యాక ఖర్చు 50,000 వచ్చింది. మీ నాన్నని కట్టిపొమ్మను అని అన్నాడు సరదాగా అతడి భార్యతో. పక్కన ఉన్న వాళ్ళు రకరకాల మాట్లాడి అగ్నికి ఆజ్యం పోశారు. ఇంకేముంది, బగ్గున ఎగిసింది. తనకు ఎక్కడ కాలాలో అక్కడ కాలింది. నిజానికి వాళ్ళ అమ్మ వాళ్ళు మంచి స్తోమత గలవాళ్ళు. వారైతే ₹1,00,000 ఖర్చు పెట్టైనా వాళ్ళ ఇంట్లో చేసేవాళ్ళు. అయినా దాదాపు 60,000 పెట్టి లాంగ్ చైన్ తెచ్చారు వాడికి. మంచిది. కానీ అతడు మాట్లాడిన మాటలకు, అడిగే విధానానికి, అడిగిన సందర్భానికి కోపం వచ్చి అతడి భార్య కొంచెం ఆవేశంగానే జవాబిచ్చింది. మీరే చెప్పండి అన్నయ్య, నా ముందు మా వాళ్ళని అలా మాట్లాడుతుంటే నా కోపం రాదా చెప్పండి అని నన్ను పెద్ద మనిషిగా చేసి మాట్లాడుతుంటే ఏం చెప్పాలో తెలియక అనుకోకుండా మా ఆవిడ ముఖం చూడాల్సి వచ్చింది. మా ఆవిడ కిసుక్కున నవ్వి బాగుండదని తల అటువైపుకు తిప్పుకుంది. నేను చేసిన తప్పు నన్ను వెంటబడి వెక్కిరించింది ఎందుకో. అవును, తను మాట్లాడిన దాంట్లో తప్పేముంది అనుకుంటూ ఉండగానే మరి నేను చేసిన తప్పేమిటి మాస్టారు అని మా ఆవిడ నన్ను నిలదీసినట్టుగా అనిపించింది. నా భార్య వైపు చూశాను. తను చాలా హుందాగా నిలబడింది. ఎందుకు నాకు సిగ్గుగా అనిపించింది. తన ముందు తన తల్లిదండ్రులను తక్కువ చేసి మాట్లాడాను. తను ఎంత బాధపడి ఉంటుంది. ప్రతిసారి జోకుగా మాట్లాడే నేను తనలా పట్టించుకోకుండా నవ్వుతూ కానీ ఈసారి కొంచెం సీరియస్గా పెద్ద తప్పు చేశాననిపించింది. సారీ సుప్రజ అని ప్రేమగా అనేలోపు తను దూరంగా పోయింది. ఈలోపు అమ్మ నాన్నలు ఈరోజు ఉండమన్నా ఉండకుండా రాత్రి బస్ ఎక్కించమన్నారు. నేను కూడా బలవంతం చేయలేదు. ఎందుకో చిన్నగా బయలుదేరదామని అనుకుంటూ మా పిల్లలను పిలిస్తే నాన్న రేపు ఉదయం వస్తాము, బుజ్జోడితో ఆడుకుంటాం కొద్దిసేపు అని అంటూ వచ్చారు. కాగల కార్యం గంధర్వులు తీర్చారు అనుకుంటూ ఉండగానే ఉండనీలే అన్నయ్య, రేపు ఉదయం వస్తారు వదినతో అని అన్నది. చచ్చింద్ర గొర్రె అనుకుంటూ బలవంతంగా తలుపేసేసరికి నాకు ఇంట్లో బోలెడని పనులున్నాయి తల్లి, ఇంకో రోజు వస్తానులే, పిల్లలు నుంచుకో చాలు అన్నది. అమ్మయ్య అనుకుంటూ ఆమె మళ్ళీ ఏం ఫిట్టింగ్ పెడుతుందో అనుకుంటూ వెంటనే కారు బయలుదేరదీశాను. తనని ఇంటి దగ్గర దిగబెట్టి అమ్మ వాళ్ళ బ్యాగులు పెట్టుకొని వారిని బస్టాండ్లో దిగబెట్టి బస్ ఎక్కించి హడావిడిగా ఇంటికి వచ్చాను. ఇంటి కాలింగ్ బెల్ కొట్టాను. ఒక్కో సెకండ్ ఒక యుగంలా గడిచిపోతుంది. గుండె లయ హెచ్చింది. కొన్నిసార్లు తప్పును ఒప్పుకోవడానికి కూడా ధైర్యం కావాలి. కానీ నాకెందుకో గుండె వేగంగా కొట్టుకుంటుంది. తను రావడం లేదు. ఆ రోజు అంత హార్ష్గా మాట్లాడకూడదు. తను నా కోసం ఎన్ని త్యాగాలు చేసింది. అంత పెద్ద చదువు చదువుకొని పిల్లల కోసం తన కెరీర్ని పక్కన పెట్టి ఇంటి కోసం రేయింబవళ్ళు కష్టపడుతుంటే తిన్నదరగక ఇష్టం వచ్చినట్టు మాట్లాడాను. వాళ్ళ అన్నయ్య గురించి ఏమి, ఆడపిల్ల ఇంటి పేరు మార్చుకొని మన ఇంటికి వస్తే వాళ్ళని మర్చిపోవాలా? అంత చదువు చదువుకొని ఉద్యోగం వెలగబెడుతున్న నేను సంస్కారహీనుడిలా మాట్లాడడం చాలా తప్పనిపించింది. అయినా తను ఒక్క మాట కూడా మాట్లాడలేదు. మా అమ్మ నాన్నల ముందు నా గౌరవాన్ని పెంచింది. నేనేమో కుక్కలా ఇష్టం వచ్చినట్లు వాగాను. నా తప్పు మా చెల్లెలు మాట్లాడిన మాటల వల్ల తెలిసింది. చాలా బాధేసింది.
చి, నా మీద నాకే అసహ్యం వేస్తుంది. కన్న వాళ్ళ మీద ప్రేమ ఉందంటే మన మీద ప్రేమ లేదని కాదుగా. ఈ చిన్న విషయాన్ని తెలుసుకోలేని నేను ఒక మూర్ఖుడిని అనుకుంటూ ఉండగానే గజ్జెల శబ్దం. తలుపు తీసింది. తల ఉంచుకున్నాను. మెల్లిగా పక్కకు జరిగింది. తను స్నానం చేసి వచ్చినట్టుంది. లక్స్ వాసన గుబాలిస్తుంది. తలుపు గడియ పెట్టి నా కోసం నిమ్మకాయ ఉప్పు కలిపిన మజ్జిగ తెచ్చింది. ప్రాణానికి హాయ్ అనిపించింది. తనను ఈ రకంగా ముట్టుకుంటే అగ్గి మీద గుగ్గిలం అవుతుందని గుర్తొచ్చి వెళ్ళి వేడివేడి నీళ్ళతో హాయిగా తలస్నానం చేసొచ్చాను. నా ఒంటి మీద గబ్బును, నా మెదడులోని మబ్బును, నా మనసులోని అహంకార జబ్బుని కడిగి అవతల పడేశాను. ఇప్పుడు ప్రాణం హాయిగా ఉంది. బాగా పౌడర్ దట్టించి దగదగలాడే సిల్క్ పంచ ధరించి సెంటు కొద్దిగా పూసుకొని కొత్త పెళ్లి కొడుకుల తయారై బెడ్రూమ్లోకి ఎంటర్ అయ్యాను. సాంబ్రాణి దట్టించిన పొగతో మల్లెపూల వాసనతో రూమ్ అంతా అదే పరిమళం నిండిపోయింది. మెల్లిగా లైట్ తీసి తన దగ్గరికి వెళ్ళాను. తను అటువైపు పడుకొని ఉంది. దుప్పటి కప్పుకొని మెల్లిగా దుప్పటి పైకి చెరిపాను. మెడలో మల్లెపూల గుత్తి. నన్ను నేను అణుచుకోలేకపోతున్నాను. కొద్దిగా వంగి చెవులో గట్టిగా సారీ అని అన్నాను. తల అటువైపు తిప్పింది. అలిగిందన్నమాట. విచిత్రం, తను మాట్లాడాలని అనుకున్నప్పుడు నేను పట్టించుకోలేదు. ఇప్పుడు నేనే వచ్చాను కదా, అంతే, అలాగే జరుగుతుంది. అయినా తప్పుతుందా? మనసు ఏదో కోరుకుంటుంది. వయసు పరవళ్ళు తొక్కుతుంది. ఇంట్లో ఎవరూ లేరు. బెడ్రూమ్లో అదిరిపోయే మత్తు సువాసనలు, పైగా కావలసినంత ఏకాంతం. ఎదురుగా ఊరించే అందాలతో ఆకర్షించే రూపం, చక్కటి శారీరక సౌష్ఠవంతో ఆకర్షించే అందం, పైపెచ్చు రెచ్చగొట్టే ఫోజు. ఇక ఎంతటి మగాడికైనా ఇటువంటి గండాన్ని దాటడం ఎంతో దుర్లభం. ఇక నా పరిస్థితి అయితే చెప్పడం అనవసరం. అందుకే ఆలోచనలు ఆపి ఆచరణలోకి అడుగుపెట్టాను. మెల్లిగా తన చుబుకాన్ని పట్టుకొని భుజాల కింద చేతులు పెట్టి లేవబోయాను. గట్టిగా మడిచి పడుకుంది, ఏమాత్రం కదలకుండా. మెల్లిగా దుప్పటిని గుంజి అవతల పడేశాను. నాకు అడ్డు ఉండకూడదని. కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. సంభ్రమంతో వెలుగులు జిమ్మాయి. అప్పుడెప్పుడో ఇటువంటి సందర్భాలకు పనికొస్తుందని తెచ్చిన తెల్లటి ట్రాన్స్పరెంట్ నైటీ వేసుకొని నా కొరకు ఎదురు చూస్తుంది. ఎవరూ లేని ఏకాంతంలో ఎప్పుడు వేసుకోమన్నా పిల్లలున్నారని, ఇప్పుడు కాదని విసిగి చూపించే ఆవిడ ఇప్పుడు ఆ సుందర నైటీలో దర్శనమిచ్చింది. ఇంకేముంది, గత 3 రోజులుగా నిద్రావస్థలో ఉన్న నాలోని కోరికలు కళ్ళాలు తెంపుకున్న గుర్రాలై విజృంభిస్తుంటే వాటిని అదుపు చేయటానికి నా శ్రీమతి పడరాని పాటలు పడింది. మెల్లిగా తన మెడవంపులో నా పెదవులతో ముద్దు పెట్టాను. తను మత్తుగా కళ్ళు మూసుకుంది. ఇంకా ఆగలేక వెంటనే తన పెదవులు అందుకున్నాను. తన శరీరంపై ముద్దులతో ముంచెత్తుతూ తీయనైన యుద్ధం మొదలుపెట్టాను. ఎవరూ ఓడిపోకూడదని, ఆ యుద్ధంలో చివరికి గెలుపు ఇద్దరిదైనది. అలసిపోయి సేద తీరటానికి వెల్లికిలా పడుకున్నాను. చల్లటి ఏసీలో కూడా చిరుచెమటలు పట్టసాగాయి. ఆమె చూపుల్లో నాకు ప్రేమ కనబడితే నా చూపుల్లో ఆమెకు అంతులేని భరోసా కనబడింది. ఎంతైనా భార్యాభర్తల మధ్యన వచ్చే చిన్న చిన్న జగడాలు భలే బాగుంటాయి. అవి తీరిన తర్వాత చేసే రసిక యుద్ధాలు మరీ బాగుంటాయి అనుకుంటూ మళ్ళీ మా ఆవిడను సమాయత్తం చేస్తున్నాను, మరొకసారి యుద్ధం ఆరంభించాలని. భర్తకు తన అమ్మ నాన్నలంటే ఎలానో భార్యకు కూడా తన అమ్మ నాన్నలంటే అంతే ప్రేమ ఉంటుందని ప్రతి ఒక్క భర్త గుర్తుంచుకోవాలి. ఈ స్టోరీ పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అలానే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.